ఒక్కరోజు నాతో పాటు బయట తిరిగి చూడు, అప్పుడు అర్థం అవుద్ది. ఒక్కరోజు నాతో పాటు బయట తిరిగి చూడు. సరే అయితే ఉంటా, నీతో పాటు తిరుగుతా, నేను రెడీ. ఏంటిడు నిన్నేమో రోజంతా ఆడితో తిరగమన్నాడు, ఇప్పుడేమీ ఇంకా లేగలేదు. ఏంటో రా, ఇదేనా మీ జనరేషన్? మేము 4 గంటలకు లేచేవాళ్ళం తెల్లవారుజామున. 8 అయింది, నీకు ఇంకా నిద్ర బతకం పోలేదు. చెప్పరా? అవునా, ఒక 5 నిమిషాలు వస్తా ఉండు. సరే సరే వెళ్దారా. ఏయ్, ఇంత ఫాస్ట్గా రెడీ అయిపోయాడురా, నాకే గంట పట్టింది. మరి మీ 70s గంటలు రెడీ అవుతాను అనుకుంటున్నావా? 8 గంటలు లేచినా 8 నిమిషాల్లో రెడీ అవుతా, అలా రెడీ అవ్వాలా? ఓయ్ చూసించాలేరా. ఎక్కు. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? టీ తాగడానికి. ఏంటి టీ తాగడానికి 4 కిలోమీటర్లా? ఒక్కోసారి 70 కిలోమీటర్లు కూడా పోతాం మేము. పోతాం. నీ సొమ్ము ఏం పోయింది? సొమ్ము నీది కాదు కదా. ఏమైంది? పిల్లి అడ్డొచ్చింది. అడ్డొచ్చిందా? ఎక్కడ అడ్డొచ్చిందిరా? నీకు కనపడతలే. అరే రా, ఇక్కడ టీ అంత ఫేమసా? టీ కాదండి, ఏరియాలో గుంటలు ఫేమస్. గుంట్ల? ఏం కాదులే. ఏయ్, టీ చెప్పారా? లేదు, నువ్వు వస్తే చెప్దాను. టీ చెప్పు. రే మిక్కీ, 2 టీ చెప్పు. ఏం చేస్తున్నారా? ఇందుకే ఎవర్రా అయినా? తర్వాత చెప్తాలే కానీ. సుజాత టైపింగ్ క్లాస్కి వెళ్ళింది, రమ్మంటే వచ్చాను. ఆయనకి ఇందులో తీసుకో. రేట్లు బాగా పెరిగిపోయారా, ఒక్కోటి 25 రూపాయలంట. ఒక్క సిగరెట్ 25 రూపాయలా? ఓడి అమ్మ, ఆ రోజుల్లో 2 రూపాయలు పెడితే కరీంబీడి కట్ట వచ్చేదిరా. ఇది 1970 కాదు, 2025. రేట్లు ఇలాగే ఉంటాయి. ఎక్కడికి రా. ఎవర్రా అయినా? ఆయన సంగతి సర్లేరా. ఇంకేంటి విశేషాలు? ఏం విశేషాలు ఉంటాయరా? మా బాబేమో జాబ్ అని దొబ్బేస్తున్నాడు. మీ బాబు ఏనటి? మా బాబు కూడా అదే అంటున్నాడు. ఏ రకములు మీ బాబు కూడా అదే కదా అంటాడు. అవునవును, చూసావా టీ ఎంత బాగుందో? అలా ఉంటది ఇక్కడ. మా ఈ అమ్మాయి చూడరా, కత్తిలాగా ఉంది. బాగుంది రే. ఎవర్రా ఈ అమ్మాయి? ఇది కొత్త తగిలిన ఫిగర్. ఇడి ఫిగరా? ఏంట్రా అమ్మాయి? ఏంట్రా ఆంటీ తగులుకుంటారా? ఎవడ్రా అయినా? మా నాన్నరా. ఏ బాబు, తొక్కు 25 రూపాయలు సిగరెట్ అమ్మా అది. అసలే మీ నాన్న కష్టార్జితం అయి ఉంటుంది అది. ఇప్పుడు నువ్వు మానవు కానీ నిన్నేం బాగు చేయలేవులే. కాల్చి నేనేం తొక్కట్లేదు అంకుల్, తొక్కేసినట్టు యాక్ట్ చేశాను. సారీ. టీ తాగు. సరేరా, నాకు కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తాను. బాయ్ అంకుల్. సరేరా, మేము బయలుదేరుతాం. హలో, మరి నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏంట్రా? వెళ్ళేదారిలో దింపేయండి రా. సరేరా, రండి. పదండి అంకుల్, ఆర్పేస్తాను. ఏది ఇంతకీ నీ బండి ఏది? అంకుల్, నా దగ్గర బండి ఉంటే మిమ్మల్ని ఎందుకు అంకుల్ దింపమంటాను? ఏంటి ఒక్క బండి మీద 3? అప్పుడప్పుడు 4 వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఒరే నువ్వు తీరా. అందుకేనేమో నెలకోసారి వెళ్తుంది చెట్టుకి ఇది. సరే ఎక్కు. మా కష్టాలు మీకేం తెలుసు అంకుల్? చాలా పెద్ద కష్టాలు మీ. సర్లే ఎక్కు. నేను దారిలో దిగిపోతాను, మీరు ఎక్కండి. ఎదరీడు వెనకాలీడు మధ్యలో నేను. చిచ్చి, నేనే వెనకాల ఇస్తాను, నువ్వు ఎక్కు. సర్లే, మీ ఇష్టం. మీరు ఎక్కండి. జరుగు. ఒక్క బండికి 3 ఏంటో. ఇంతకీ మీ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మా? బిజినెస్ అంకుల్. బిజినెస్సా? ఏం బిజినెస్? నూడిల్స్ షాప్. ఏ నూడిల్స్ షాపులు కూడా బిజినెస్ అంటారా? వ్యాపారం ఏదైనా వ్యాపారమే కదా అంకుల్. అంతేలే.
పోలీసులు పోలీసులు ఆపు ఆపు ఆపు. ఆపితే 5,000 పగిలిపోద్ది అంకుల్. 5,000 ఆపకపోతే అబ్బా అబ్బా గట్టి ఈ కొట్టాడు పగిలిపోయిందిరా. ఒరే ఇదేదో అక్కడే ఆపొచ్చు కదరా. ఆ, ఇక్కడే అంకుల్ మా ఇల్లు, అందుకనే ఆపాడు. ఒరే ఇల్లు వస్తానే. ఏయ్, అర్జెంట్ ఫోన్ ఏమైందిరా? వస్తుంది, దిగు. ఏంటి వీడి ఫోన్లు. హలో, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? టీ షాప్ దగ్గర నుంచి ఇంటికి వెళ్తున్నా. ఎప్పుడు బయటే చేస్తావు. ఏం చేస్తున్నావు? రెడీ అవుతున్నా. రెడీ అవుతున్నావా? దేనికి? దేనికేంటి, మనం కేఫ్లో కలుద్దాం అనుకున్నాం కదా. ఓ నీ ఇంటర్వ్యూ అయిపోయినాక కేఫ్ దగ్గరకు వచ్చాయి, కలుద్దాం. సరే సరే వచ్చేస్తా. ఉంటా, బాయ్. ఈడని మళ్ళీ కాల్ చేస్తున్నాడు. చెప్పరా. అరే ధనా, ఓ 2,000 ఉంటిస్తావా? నీ అబ్బా టీకి ఇందాక నేను అడుక్కున్నాను. 37 రూపాయలు ఉన్నాయి, కొడుతున్నాను చూడు. 37 రూపాయల? సరే. అరే మిక్కీ, ఒక 1000 రూపాయలు ఉంటే కొట్టవా? లేవా? సరేలే. ఎవర్రా ఫోను? నా లవరు. లవరు. నేను 10 సార్లు ఫోన్ చేస్తాను కానీ ఫోన్ లిఫ్ట్ చేయు. అలాంటిది అమ్మాయి ఫోన్ చేసేప్పటికి టక్కన పరిగెత్తికి వెళ్ళిపోయావు. నువ్వు ఫోన్ చేస్తే దేనికి చేస్తావు? కరెంట్ బిల్లు కట్టు, కూరగాయలు తీసుకురా అని పనికి మళ్ళీ పనులు చెప్పడం కోసమే కదా. ఆహా, ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు చేసిందో? భూకంపాలు ఆపడానికి, సునామీలు ఆపడానికి చేసిందా? ఉన్నావా, తిన్నావా, ఎక్కడున్నావు, ఈ సొల్లు కబుర్లు చెప్పడానికే కదా. పనికి మాలిన మాటల కోసం ఫోన్ చేయదు. ప్రేమ, ప్రేమ గురించి తెలుసుకో ముందు. ప్రేమ? మా కాలంలో ఇలాంటి ప్రేమ లేదురా. అందుకే చెప్పేది ఈ జనరేషన్కి రా అని. సర్లే బండిది. బండి రోడ్డు మీద పెట్టేసి ఈడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే ఫోను, ఎవరిని ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయాడు. ఎవరిదై ఉంటుంది? ఇదేదో ఇంటర్వ్యూ ఏమి ఉంటుంది. సర్లే లిఫ్ట్ చేద్దాం. హలో, ఎవరు బాబు? ఎవరు బాబునా? ఎరా డబ్బులు తీసుకున్నప్పుడు దండం బాబు అని ఇప్పుడు ఎవరు బాబు అంటావా? అర్జెంటుగా నా డబ్బులు నాకు పంపించు, లేదంటే మీ నాన్న నంబర్ నాకు తెలుసు. ఇప్పుడు మాట్లాడేది వాళ్ళ నాన్నతోనే. ఏంట్రా మిమిక్రీ చేస్తున్నావా? నిజంగా మీ నాన్న నంబర్ నాకు తెలుసు, చేయమంటావా? నువ్వు ఆ నెంబర్ కాల్ చేసినా నేనే లిఫ్ట్ చేయాలి. ఓ నీకు ఇలా కాదురా, మీ ఇంటికి వచ్చి నీ అంతు చూస్తా. ఫోన్ పెట్టేయ్. ఇంటికి వచ్చి అంత చూస్తాడా? రే ఎవడ్రా ఇడు వార్నింగ్ ఇస్తున్నాడు డబ్బులు మని? నేను చూసుకుంటాలే, అదంతా నీకెందుకు? రే ఇదేంటి క్షణంలో డ్రెస్ మార్చుకొచ్చేసావు? మరి అలాగే ఉంటుంది. ఇంటర్వ్యూ టైం అవుతుంది ఎక్కువ. ఇంటర్వ్యూకా? సర్లే. ఊరేమో చాలా మంది లేట్ అయిపోయింది. దిగు దిగు. రే ఏంట్రా ఎంతమంది ఛానల్ ఉన్నారు? మరి ఏమనుకుంటున్నావు? 2025 ఒక జాబ్కి అంతమంది ఉంటారు. ఇక్కడ వెయిట్ చేయి. ఓడి అమ్మా. బాబు ఒకసారి ఇట్రా. ఏమ్మా నీ పేరేంటి? ముఖేష్ అంకుల్. ముఖేష్. 9 ఏళ్ళు ఎంత? యూ మీన్ 97 జార్? 63 అంకుల్. రష్యన్ ప్రెసిడెంట్ ఎవరు? పుతిన్ అంకుల్. నీకు ఏ కోర్సులు వచ్చు? C++, జావా, పైథాన్ అంకుల్. ఓ మరి జాబ్ ఏమైంది? జస్ట్ పోయింది అంకుల్. బాధపడకమ్మా, దీనికన్నా మంచి జాబ్ వస్తుంది. సరే, ఆల్ ద బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ అంకుల్. రా పోయిందా? ఒరే 5 ఎంతరా? లెక్కట్టుకు తెల్లారిపోద్ది. ఒరే ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ ఎవర్రా? ఆఫ్ఘనిస్తాన్? చెప్పకో, రోజులు అయిపోతాయి. ఒరే అసలు నీకేమొచ్చిరా? నాకేమీ రావులే. అలాంటి మేధావులకే జాబులు రాలేదు, ఇంక నీకేమొస్తుందిరా? పెట్రోల్ పక్కన ముందు నువ్వు ఒక్కడే చాలు నా జీవితం. పడిపోతుంది. శ్రావ్య, సరిపోయింది. నీ బాధ ఏదో నువ్వు పడు, నేను వెళ్ళిపోతున్నా.
శ్రావ్య నా మాటిను శ్రావ్య నువ్వు ఒక్కడి చాలు నా జీవితాన్ని పద పద. ఈ అమ్మాయి జీవితం చచ్చిపోతున్నాను అందరం మేనేజ్ చేయలేక జ్యూస్ తాగుతావా తాగుతాండ్రా. అన్న 2 ఆరెంజ్ జ్యూస్. సర్లే నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తా. ఒరే ఫోను. ఉన్నాయా? సరే. ఎవరు ఉంటారు? సరే లిఫ్ట్ చేద్దాం. హలో ఎవరు బాబు? ఏంట్రా డబ్బులు తీసుకున్నావు కానీ నా నెంబర్ ఫీడ్ చేసుకోలేదా? రే వేసాలు వేయటంలో కమలాసులు మించిపోతున్నావుగా. రేపటిలోగా డబ్బులు ఇవ్వలేదనుకో నీ ఇంటికి వచ్చి నీ చేత రికార్డింగ్ డ్యాన్స్ చేయిస్తా. బాబు ఎవరు అనుకుంటున్నావు నువ్వు? రే 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 నీ డ్రామాలు ఆపరా. నేనెవరో నీ ఇంటికి వచ్చి చుట్టుపక్కల వాళ్ళందరి ముందు నీ పరువు తీస్తే అప్పుడు నేనెవరో బాగా తెలుస్తుంది. పెట్టారా ఫోను? వెళ్దామా? రే వీడెవడో ఫోన్ చేసి రేపటికల్లా డబ్బులు ఇచ్చేయమని వార్నింగ్ ఇస్తున్నాడరా. సర్లే అవన్నీ నీకెందుకు. అరే ఏదో ఒకటి సెట్ చేయండి రా. వాడు రేపు ఇంటికి వస్తానంటున్నాడు. అరే అసలుకి పరువు పోద్దురా. అరే ప్లీజ్ రా ప్లీజ్ రా. వచ్చారా ఇద్దరు? రండి కూర్చోండి, భోజనం వడ్డిస్తా. కాలు కడుక్కో. రే ఈగో ఏంటి? 10,000 రా, నీకు అవసరం కదా. నాకొద్దు. తీసుకోరా. ఆయన అంతలా ఇస్తుంటే అంత పొగరు చూపిస్తావేంటి? తీసుకో. చూసావు కదా నా బాధలు. టీ తాగడానికి రూపాయి లేదు. బండిలో పెట్రోల్ కొట్టించుకోవడానికి వాడిని 100-200 అడుక్కోవాల్సి వస్తుంది. నా గర్ల్ ఫ్రెండ్కి నేను కావాలి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నా జాబ్ కావాలి. రోజంతా వీటి మధ్య నలిగిపోతున్నా. ఒక రోజంతా నాతో తిరిగావు కదా, చూసుంటావు నా అప్పులు గోల కూడా. సర్లేరా, డబ్బులు ఇస్తున్నాను కదా, పట్టుకెళ్ళి వాళ్ళకి కట్టి. చీది నా అమ్మ బతుకు. నువ్వు 10,000 ఇచ్చి నన్ను అవమానిస్తున్నావు, నేను ఎలాగా సంపాదించలేనని. అంతలా దిగజారిపోయింది నా బతుకు. అయినా ఈ తప్పు నాది కాదు, నీదే. నువ్వు కష్టపడి పనిచేసి సంపాదించలేదు కాబట్టి నాకు ఈ కర్మ పట్టింది. ఏం మాట్లాడుతున్నావురా? మీ నాన్న పడే బాధల కన్నా ఎక్కువ నీ బాధలు? ఏంట్రా నీ బాధలు? బాధలు అంటున్నావు. ఆయన పడే బాధల కన్నా ఎక్కువ నీ బాధలు. ఒక్కరోజు నీతో తిప్పుకున్నావుగా, రేపు ఒక్కరోజు ఆయనతో తిరిగి చూడు, బాధలంటే ఏంటో తెలుస్తాయి. మాట్లాడవేంటి? చెప్పు, వెళ్తావా? ఒక్కరోజు నీతో తిప్పుకున్నావుగా, రేపు ఒక్కరోజు ఆయనతో తిరిగి చూడు, బాధలంటే ఏంటో తెలుస్తాయి. నువ్వు ఎప్పుడు జాబ్ తెచ్చుకుంటావు? ఆల్రెడీ ట్రయల్స్లోనే ఉన్నాను కదా. అసలు నీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా? మా కాలంలో ఇలాంటి ప్రేమ లేదురా. ఇది 2025. మా కాలంలో అలాగా ఇలాగా. ఈ కాలంకి వచ్చి చూడు, తెలుస్తుంది ఏంటో. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? ఇంటర్వ్యూ నుంచి వస్తున్నా. ఒరే 5 ఎంతరా? లెక్కట్టుకు తెల్లారిపోద్ది. జస్ట్ ఒక రౌండ్ లో మిస్ అయిపోయాను రా. పోయిందే. ఒక్కరోజు నాతో పాటు బయట తిరిగి చూడు, అప్పుడు అర్థం అవుద్ది. సరే అయితే ఉంటా.